నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. మీకు వినిపించే ప్రతి మాట మనసును తాకే అందమైన కథ. నీ మీద నాకు ధారావాహిక ఎపిసోడ్ 50. నీహార్ పరీక్షగా చూశాడు ఆలేహ్య వైపు. ఆల్చిప్పల్లాంటి కాటుక కళ్ళని విశాలంగా చేసుకుని తన కళ్ళలో జవాబు కోసం వెతుకుతోంది. అతనికి ఆమె మొహంలో ఎక్స్ప్రెషన్స్ చూస్తే నవ్వొచ్చింది. కుక్కపిల్ల తన మాస్టర్ బయటికి వెళ్తుంటే అలా సోల్ఫుల్ ఐస్తో చూస్తుంది. ఇక ఆ మాస్టర్ ఎక్కడికి కదలగలడు? మరొక పక్క నుంచి మనసు బాధగా మూలిగింది. తన కోసం అలా ఆశగా ఎదురు చూసే మనిషిని వదిలి ఎలా వెళ్ళడు? చెప్పలేనాలో. ముందు నేను విజయనగరంలో ఉన్న మన మ్యాన్షన్కి వెళ్ళాలి. ఆ తరువాత గరుడుపల్లి ఎస్టేట్కి వెళ్ళాలి. అక్కడ పరిస్థితి అస్సలు బాగాలేదు. నేనక్కడ కొన్నాళ్ళు ఉండవలసి రావచ్చు, ఆమె చెంప నిమురుతూ చెప్పాడు. ఆమె గుండె చిక్కబట్టినట్టయింది. అంటే నెల రోజులు కదా? అర్థం చేసుకున్న ఆలేహ్య ఏడుపు కంఠంతో అడిగింది. తొలి ప్రేమ గాఢత ప్రథమ పాదంలోనే అంత హెచ్చుగా ఉంటే పోను పోను ఇంకెలా ఉంటుందో ఆలేహ్యకి అసలు అంచనా వేయడం కూడా చేతకాలేదు. అతన్ని గాఢంగా అల్లుకుపోయింది. అతను పని మీద వెళ్తున్నప్పుడు అలా ఏడవడం పద్ధతి కాదని ఆమెకి తెలుసు. కానీ ఆమె చేతుల్లో లేని మానసిక స్థితి అది. అంతలోనే కలయిక, అంతలోనే విరహం అంటే ఆమె లేత మనసు తట్టుకోలేకపోయింది. అతని మాట, స్పర్శ, చూపు, నవ్వు ఆమె శరీరాన్ని, మనసుని కాదు, ఆమె ఆత్మని గంధపు పరిమళంలా ఆవరించుకుని ఉండిపోయాయి. ఎలా ఇప్పుడు అతనికి దూరంగా ఉండడం? రాత్రంతా అతని సమక్షం ఆమెకి ఎంత ధైర్యాన్నిచ్చిందంటే అన్నీ మరిచి ఆదమరిచి నిద్రపోయింది. నిద్రలో అతను ఆమెని తన వైపుకు లాక్కోవడం తెలుస్తూనే ఉంది ఆమెకి. అతని గుండెల మీద తలవాల్చి పడుకుంటే ఉన్న సుఖం ఇక దేనిలోనూ లేదు. ఆలేహ్య, మనం కలిసి ఉండాలంటే కొన్నాళ్ళు దూరంగా ఉండక తప్పదు. నువ్వలా బేలగా ఉంటే నేను వెళ్ళలేను. ఒకటి చెప్పనా? ఆమె గెడ్డం పట్టుకుని తల పైకెత్తి అడిగాడు. ఆమె చెప్పమన్నట్టుగా తల ఊపింది. నా శరీరం మాత్రమే అక్కడికి వెళ్ళేది. నా మనసు, ఆత్మ నీ దగ్గరే ఉండిపోయాయి. ఇక్కడ. ఆమె ఎద మీద చేతిని ఉంచి చెప్పాడు. సిగ్గుపడలేదు ఆలేహ్య. తన మనసులో మాట అతను చెప్పడంతో మెల్లగా తన మునివేళ్ల మీద నిలబడి అతని పెదవుల మీద తీపి ముద్ర వేసింది. దూరం జరగాలని అనుకుంది, కానీ అతని పెదాల వెచ్చదనం, తడి తగలగానే తనని తాను మర్చిపోయింది. ముద్దులో గాఢతని పెంచుకుంటూ పోయింది. అతని చేతులు ఆమె నడుము మీద బిగుసుకున్నాయి. అతని గుండె వేగం హెచ్చింది. ఆమె అతని పెదవి అంచుని తన నాలికతో స్పృశిస్తూ కింది పెదవిని తన పళ్ల మధ్య బంధించగానే తీయని బాధతో చిన్నగా శబ్దం చేశాడతను. నా పుచ్చి కుక్కపిల్ల, ప్రతిసారి నన్ను ఇలా సాగనంపుతానంటే ఆనందంగా వెళ్ళనా? అడిగాడు కొన్ని నిమిషాలు గడిచాక ఆమెకి దూరం జరుగుతూ. ఆమె సిగ్గుగా నవ్వింది. ఆ తర్వాత నీహార్ అక్కడ ఎక్కువసేపు నిలబడలేదు. నిలబడితే ఏం జరుగుతుందో అతనికి తెలుసు. వేగంగా తలుపు తీసుకుని బయటికి వెళ్లబోయిన అతన్ని పిలిచింది. బావా! అతను చప్పున వెనక్కి తిరిగాడు. తడికళ్లతో నవ్వింది. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి చెప్పింది. అతను నవ్వాడు. బాలభానుడి లేలేత కిరణాలలాగా ఆమెలో వెచ్చదనాన్ని నింపింది ఆ నవ్వు. లాభంగా వెళ్తున్నానాలు. నవ్వుతూ తన పెదవుల మీద ఇంకా ఆరని ఆమె పెదవుల తడిని నాలుకతో రుచి చూస్తూ అన్నాడు. సిక్కు, నవ్వు రెండూ కలిసి దాడి చేశాయి ఆమె మీద. బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్తూ వెళ్తూ ఆలేహ్యలో సందడినంతా తనతో తీసుకుపోయాడు. కొన్ని నిమిషాల పాటు ఆమె కళ్ళు మూసుకుని అలానే నిలబడిపోయింది. నిస్సత్తువుగా అనిపించింది ఆమెకి. ఒంటరిగా ఉండాలని అనిపించింది. కానీ అందుకు సమయం లేదు. ధ్రువ్ తన మీద నమ్మకంతో ఈ రోజు నుంచి బేకరీ ఓపెన్ చేస్తున్నాడు. ఆ ఆలోచన మనసులోకి రాగానే తేరుకుంది. దృష్టి మొత్తం చేసే పని మీద పెట్టింది. పనిలో లీనమైపోయింది. నభ
తన క్యాబిన్లో కూర్చుని మీటింగ్స్కి అవసరమైన రిపోర్ట్స్ని తయారు చేస్తోంది. ముందు మార్కెటింగ్ వాళ్లతో మీటింగ్ ఉంది మరొక గంటలో. మార్కెటింగ్ హెడ్ సుధేష్ పాండేతో నీహార్ తను కూడా మీటింగ్లో కూర్చోవాలి. చకచక రిపోర్ట్స్ తయారు చేస్తోంది ఆమె. తన రిపోర్ట్ని సుధేష్ పాండే రిపోర్ట్ని కంపేర్ చేస్తాడు నీహార్. తర్వాత మార్పులు చేస్తాడు. అవి తమకి చెప్తాడు. హఠాత్తుగా ఆమె మనసులో ధ్రువ్ మెదిలాడు. టైప్ చేయడం ఆపి చెంపకి చెయ్యి ఆనించుకుని అలా కూర్చుండిపోయింది. రాత్రి పీజీకి వెళ్ళిపోయినా కానీ అతనితో వీడియో కాల్ మాట్లాడుతూనే ఉంది. మధ్యలో పిన్ని ఫోన్ చేసింది. టూపీగా ఏదో మాట్లాడి పెట్టేసి మళ్ళీ ధ్రువ్కి కాల్ చేసింది. అదే మీ వాళ్ళతో మాట్లాడతావనుకున్నాను. ఆశ్చర్యపోయాడు. చిన్నగా నవ్వేసింది. మీతో మాట్లాడాలనుంది చెప్పింది. ఏం మాట్లాడతావు నాతో? ఏం మాట్లాడమంటే అది. నేను చెప్పినది మాట్లాడతావా? నీ మనసుకు నచ్చినదా? నా మనసుకు నచ్చినదంటే ఏవేవో చెప్పాలని అనిపిస్తుంది. అది మీకు బోరు కొట్టచ్చు కదా? సందేహం వెలిబుచ్చింది. అప్పుడే ప్రియురాలి మాటలు బోరు కొట్టే అవకాశం లేదులే. నీ బాబాయ్ పిన్ని గురించి చెప్పు అన్నాడు. అలా అర్ధరాత్రి దాటే వరకు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ముక్కు దగ్గర వేడి కాఫీ పరిమళం తగలడంతో ఉలిక్కిపడి తిన్నగా కూర్చుంది నభ. గత 10 నిమిషాలుగా గమనిస్తున్నాడు ఆమెని నీహార్. ఒకే భంగిమలో అలా ఉండిపోవడమే కాక చిరునవ్వులు నవ్వుతోంది. చెంపలకి మేకప్ వేసుకున్నట్టుగా ఎర్రబడిపోయాయి. 2 సార్లు పిలిచాడు. అసలు ఈ లోకంలో ఉంటేగా. ఇక కాఫీ మాత్రమే ఆమెని ఈ లోకంలోకి లాక్కురాగలదని నిర్ధారించుకున్నాడు. అతని అంచనా కరెక్ట్ అయింది. చిన్నగా నవ్వాడు ఆమెను చూసి. ఆఫీస్ టైంలో నీ బుక్కల్లో గులాబీలు పూయించగల సత్తా ఒక్క ధ్రువ్కి మాత్రమే ఉంది గెస్ చేశాడు. ఆమె మరింత అందంగా సిగ్గుపడింది. బాస్ అంటూ. సుధేష్తో మీటింగ్ పూర్తయ్యాక 3 రోజుల పార్టీకి ఒక గెస్ట్ లిస్ట్ తయారు చేయనభా. నర్మదతో మాట్లాడి డీటెయిల్స్ తీసుకో. అలాగే తనని అడిగి మెన్యూ తయారు చేయి. ఇక కావేరితో మాట్లాడితే ఎంటర్టైన్మెంట్ ఎలా ప్లాన్ చేయాలో ఐడియా చెప్తుంది. చెప్పుకు వెళ్ళిపోతున్నాడు అతను. నేను ఈరోజు సాయంత్రం విజయనగరం వెళ్తున్నాను. దాదీని చూసి కొంతకాలం అయ్యింది. అక్కడ నుంచి రేపు సాయంత్రం బయలుదేరతాను తనే చెప్పాడు. ఇంతలో తలుపు సున్నితంగా తట్టిన చప్పుడైంది. అటెండర్ గోపు లోపలికి తొంగి చూశాడు. వెంకీ మిమ్మల్ని చూడాలని అంటున్నాడు సార్ చెప్పాడు. లోపలికి పంపమన్నాడు నీహార్. బాస్ వస్తూనే ఆనందంగా పలకరిస్తూ వెడ్డింగ్ కార్డులు ముందుకు చాచాడు వెంకీ. లేచి నిలబడిన నీహార్ టేబుల్ వెనుక నుంచి ముందుకు వచ్చి తన స్నేహితుడు అంగరక్షకుడు అయిన వెంకీని మనసారా కౌగిలించుకున్నాడు. 10 రోజుల్లో చెల్లి పెళ్ళి, అదే ముహూర్తానికి నా పెళ్లి కూడా. మీరు ఫ్యామిలీతో తప్పక రావాలి ఆప్యాయంగా ఆహ్వానించాడు. కానీ తన బాస్ వస్తాడన్న నమ్మకం లేదతనికి. అంతస్తుల గురించి కాదు, అతను ఎంత బిజీగా ఉంటాడో అతనికి తెలుసు. తప్పక వస్తాను వెంకీ. కార్డులు అందుకుని కవర్లో నుంచి కార్డులను బయటికి తీసి పూర్తిగా వివరాలు చదివి నభకి అందించాడు నీహార్. ఆమె డైరీలో నోట్ చేస్తుందని తెలుసు అతనికి. కొద్దిసేపు మాట్లాడి వెంకీ వెళ్ళిపోయాడు. అతని మనసులో ఒక ఆలోచన రూపుదిద్దుకుంది. నభ, ధ్రువ్ని ఆలోని కూడా ఇంక్లూడ్ చెయ్యి ఈ స్కెడ్యూల్లో చెప్పి టైం చూసుకున్నాడు. మీటింగ్కి సమయం అవడంతో లేచి కాన్ఫరెన్స్ రూమ్ వైపు నడిచాడు. నభ తన చేతిలో ఫైల్స్తో అతన్ని అనుసరించింది. సార్, మాహీ యాడ్ ఏజెన్సీ వాళ్ళు కొన్ని యాడ్స్ తయారు చేయడంలో మనతో ఒప్పందం చేసుకున్నారు. అవి మనకి నెలాఖరికల్లా రిలీజ్ అవ్వాలి. కానీ ఒక మోడల్కి హఠాత్తుగా ఆరోగ్యం చెడిపోవడంతో డిలే అయ్యేలా ఉందంటున్నారు. కొద్దిగా భయంగానే చెప్పాడు సుధేష్. నథింగ్ డూయింగ్ సుధేష్. నాకు అన్న టైంకి ప్రాజెక్ట్ పూర్తి కావాల్సిందే ఖచ్చితంగా చెప్పేశాడు నీహార్. కానీ కొత్త మోడల్ అంటే వాళ్ళు చాలా ఆలోచిస్తున్నారు సార్ చెప్పాడతను సందేహిస్తూ. ఆలోచనలో పడ్డాడు నీహార్. నా దగ్గర ఒక ఐడియా ఉంది చెప్పింది నభ ఉత్సాహంగా. ఇద్దరూ ఆమె వైపు చూశారు. మన దగ్గర ఒక క్యాండిడేట్ ఉండి తన ఎక్స్పెన్సెస్ మన కంపెనీ భరిస్తుందని చెప్తే ఓకేనా అడిగింది సుధేష్ని. ఐ థింక్ వాళ్ళందుకు ఒప్పుకోరేమో అన్నాడు సుధేష్. అప్పుడు వాళ్లతో కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయండి సీరియస్గా చెప్పాడు నీహార్. సుధేష్ తెల్లబోయాడు. మనం క్లయింట్స్ కదా,
మన సాటిస్ఫాక్షన్ మాత్రమే కాదు, మన రెప్యుటేషన్ కూడా వాళ్ళు చూసుకోవాలి సీరియస్గా చెప్పాడు నిహార్. నభా, వాళ్ళు ఓకే అంటే చిరుకి కబురు చెయ్యి చెప్పాడు. తన ఆలోచన అంత వేగంగా గ్రాస్ప్ చేసిన బాస్ని మెచ్చుకుంటూ చూసింది ఆమె. ఇంతలో అటెండర్ గోపు ఒక బాక్స్ పట్టుకుని లోపలికొచ్చాడు. అతని వైపు అసహనంగా చూశాడు నిహార్. సారీ సార్, అర్జెంట్ కొరియర్ అంటే నభా మేడంకి ఇవ్వడానికి వచ్చాను భయపడుతూ చెప్పాడు. ఇట్స్ ఫైన్ చెప్పి పంపేశాడు నిహార్. మీటింగ్ పూర్తయ్యే వరకు ముళ్ల మీద కూర్చున్నట్టుగా కూర్చుంది నభ. ధ్రువ్ పంపిన గిఫ్ట్ని ఓపెన్ చేయాలని ఆత్రంగా ఉంది ఆమెకి. పావుగంట తర్వాత దొరికింది ఆమెకి ఆ అవకాశం. గబగబా అట్టపెట్టి ఓపెన్ చేసి లోపలికి తొంగి చూసి కెవ్వుమని అరిచింది. అప్పుడే గదిలో నుంచి బయటికి వెళ్ళబోతున్న నిహార్ ఉలిక్కిపడ్డాడు. ఏముంది ఆ బాక్స్లో తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ని తప్పకుండా వినండి. ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న శ్రోతలందరికీ కూడా నా ధన్యవాదాలు.